హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్లో జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4 జంతు శాస్త్రం జువాలజీ సెకండ్ ఇయర్కు సంబంధించిన యూనిట్ 4 మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం 4 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 4కు సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చినారు అతను, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ ప్రకారంగా ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్కి సంబంధించి జంతు శాస్త్రం జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి మన ఛానల్లో. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించిన సిలబస్ కూడా జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సిలబస్ కంటిన్యూషన్గా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 4 మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం 4 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 4కు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక సంస్థ దీనికి సమాంతరంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక సంస్థ దీనికి సమాంతరంగా ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థగా, శ్వాస వ్యవస్థగా, అంతఃస్రావ వ్యవస్థగా ఏదీ కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక సంస్థ దేనికి సమాంతరంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అంతఃస్రావ వ్యవస్థకు సమాంతరంగా నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇక రెండవ ప్రశ్న చూస్తే, కణాలు ఒక్కొక్కసారి ఏ హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి? కణాలు ఒక్కొక్కసారి ఏ హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి? ఒకే హార్మోన్కా, 2 హార్మోన్లకా, అనేక హార్మోన్లకా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అనేక హార్మోన్లకు. మూడవ ప్రశ్న చూస్తున్నాం. పూర్వ పిట్యూటరీ హార్మోన్ల స్రావాన్ని నియంత్రించేటువంటి రెగ్యులేటరీ కారకాలు న్యూరాన్ల ద్వారా హైపోథలామస్ యొక్క దేని వద్ద విడుదలవుతాయి? మధ్యస్థ ఔన్నత్యం వద్దన, పిట్యూటరీ స్రావం వద్దన, రెగ్యులేటరీ ఔన్నత్యం వద్దన, ఏదీ కాదు. పూర్వ పిట్యూటరీ హార్మోన్ల స్రావాన్ని నియంత్రించేటువంటి రెగ్యులేటరీ కారకాలు న్యూరాన్ల ద్వారా హైపోథలామస్ యొక్క దేని వద్ద విడుదలవుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మధ్యస్థ ఔన్నత్యం వద్ద. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. హైపోథలామస్ ఒక నాడీ మరియు ఏ అవయవంగా పనిచేస్తుంది? ప్రసరణ అవయవంగానా, అంతఃస్రావ అవయవంగానా, శ్వాస అవయవంగానా, ఏదీ కాదు. హైపోథాలమస్ ఒక నాడీ మరియు ఏ అవయవంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంతఃస్రావ అవయవంగా కూడా పనిచేస్తుంది. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్లలో ఏది కీలక పాత్ర పోషిస్తుంది? సంశ్లేషణ మరియు విడుదలన, విశ్లేషణ హార్మోనా, థైరాయిడ్ హార్మోనా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సంశ్లేషణ మరియు విడుదల హార్మోన్లు. ఆరో ప్రశ్న చూస్తున్నాం.
ఫాలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ద్వారా ప్రేరేపించబడినప్పుడు అండాశయాలు దేనిని స్రవిస్తాయి? ఫాలిసిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా ప్రేరేపించబడినప్పుడు అండాశయాలు దేనిని స్రవిస్తాయి? ప్రొజెస్టిరానా, ఈస్ట్రోజనా, టెస్టోస్టిరానా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఈస్ట్రోజన్. 7వ ప్రశ్న చూస్తున్నాం. పిఆర్ఎల్ అంటే ప్రొటెస్టిరానా, ప్రొలాక్టినా, పిట్యూటరీనా? ఏది కాదు. పిఆర్ఎల్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రొలాక్టిన్ అంటారు. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. ఏసీటీహెచ్ అంటే ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోనా, ఎడ్రినోకార్టికోడ్రోపికా, ఎడ్రినో హార్మోనా? ఏది కాదు. ఏసీటీహెచ్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. 9వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ హార్మోన్ స్థాయిలు పెరగడం వలన పెరుగుదలకు దారితీసి రక్తంలో కాల్షియం అయాన్ల స్థాయిలు పెరుగుతాయి? థైరాయిడ్ హార్మోన్, పారాథైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్? ఏది కాదు. ఏ హార్మోన్ స్థాయిలు పెరగడం వలన పెరుగుదలకు దారితీసి రక్తంలో కాల్షియం అయాన్ల స్థాయిలు పెరుగుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పారాథైరాయిడ్ హార్మోన్. 10వ ప్రశ్న చూస్తున్నాం. ఆల్ఫా కణాలు వీటిలో ఉంటాయి, బీటా కణాలు వీటిలో ఉంటాయి. ఆల్ఫా కణాలు గ్లూకాగాన్, బీటా కణాలు ఇన్సులిన్. ఆప్షన్ సి, ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పూర్వ పిట్యూటరీ నుంచి మానవ పెరుగుదల హార్మోన్ అధిక ఉత్పత్తి ప్రౌఢ మానవులలో జరిగితే ఆ లక్షణాన్ని ఏమంటారు? మైక్రోమెగాలి, ఆక్రోమెగాలి, యాంటీమెగాలి? ఏది కాదు. పూర్వ పిట్యూటరీ నుంచి మానవ పెరుగుదల హార్మోన్ అధిక ఉత్పత్తి ప్రౌఢ మానవులలో జరిగితే ఆ లక్షణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆక్రోమెగాలి అంటారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. పెరుగుదల హార్మోన్ అధిక ఉత్పత్తి జరగడం వలన ఈ స్థితిలో చేతులు, కాళ్ళు, దవడ ఎముకలు, ముక్కు ఎముకల కొనలోని మృదులాస్థి అధికంగా పెరిగి వారి ముఖం గొరిల్లా ముఖంలాగా కనిపిస్తుంది. ఈ స్థితిని ఏమంటారు? మైక్రోమెగాలి, ఆక్రోమెగాలి, యాంటీమెగాలి? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆక్రోమెగాలి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 13వ ప్రశ్న చూస్తే వాసోప్రెస్సిన్ హార్మోన్ యొక్క మరొక పేరు యాంటీ డయూరిటిక్ హార్మోనా, డైయూరిటిక్ హార్మోనా, పెరుగుదల హార్మోనా? ఏది కాదు. వాసోప్రెస్సిన్ హార్మోన్ యొక్క మరొక పేరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, యాంటీ డైయూరిటిక్ హార్మోన్. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యాంటీ డైయూరిటిక్ హార్మోన్ను స్రవించే గ్రంథి పేరు ఏమిటి? పరపిట్యూటరీ గ్రంథి, పూర్వ పిట్యూటరీ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పరపిట్యూటరీ గ్రంథి. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఈ గ్రంథి శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్దీ పెద్దదవుతుంది. యవ్వనారంభంలో గరిష్ట పరిమాణం చేరుతుంది. ప్రౌఢ దశలో ఇది కుచించుకుపోయి జన్మించినప్పుడు ఉన్న పరిమాణంలాగా చిన్నదిగా అవుతుంది. ఈ గ్రంథి పేరేమిటి? పిట్యూటరీ గ్రంథి, థైమస్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, థైమస్ గ్రంథి అంటారు. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఈ వ్యాధి వాసోప్రెసిన్ న్యూనత వల్ల ఏర్పడేటువంటి అపసవ్యత, అధిక మాతృత్పత్తి, అధిక మూత్రోత్పత్తి, అధిక నీటి విసర్జన, తీవ్ర దాహం దీని యొక్క లక్షణాలు. మూత్రంలో చక్కెర విడుదల కాదు, కేవలం నీరు మాత్రమే విసర్జితమవుతుంది. ఈ వ్యాధి పేరేమిటి? డయాబెటస్ ఇన్సిపిడసా, డయాబెటస్ మిల్లిటసా, డయాబెటసా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డయాబెటస్ ఇన్సిపిడస్. 17వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ వ్యాధి ఇన్సులిన్ అల్ప ఉత్పత్తి వల్ల, తక్కువ ఉత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసీమియా అని కూడా అంటారు. ఈ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరుగుతుంది. ఈ వ్యాధి పేరేమిటి? డయాబెటస్ ఇన్సిపిడసా, డయాబెటస్ మిల్లిటసా, డయాబెటసా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డయాబెటస్ మిల్లిటస్ అంటారు. 18వ ప్రశ్న చూస్తున్నాం. క్లోమ గ్రంథిలోని అంతఃస్రావక భాగాన్ని ఏమని పిలుస్తారు? హైపర్ గ్లైసిమియా, లాంగర్హాన్స్ పుట్టికలు, ఆండ్రోజెన్లు? ఏది కాదు.
క్లోమ గ్రంథిలోని అంతఃస్రావక భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాంగర్హాన్స్ పుటికలు. 19వ ప్రశ్న చూస్తున్నాం. క్లోమ గ్రంథిలోని అంతఃస్రావక భాగాన్ని లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఈ భాగంలో ఎన్ని లాంగర్హాన్స్ పుటికలు ఉంటాయి? 10 మిలియన్ల, 11 మిలియన్ల, 12 మిలియన్ల, 13 మిలియన్ల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 12 మిలియన్లు. 20వ ప్రశ్న చూస్తున్నాం. క్లోమ గ్రంథిలోని అంతఃస్రావక భాగాన్ని లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఈ లాంగర్హాన్స్ పుటికల్లో ఆల్ఫా కణాలు ఏ హార్మోన్ను, బీటా కణాలు ఏ హార్మోన్ను స్రవిస్తాయి? ఆప్షన్ ఏ ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్ను, ఆప్షన్ బి బీటా కణాలు ఇన్సులిన్ హార్మోన్ను స్రవిస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఇన్సులిన్ అధిక ఉత్పత్తి లేదా అధిక స్రావత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డయాబెటిస్, ఆప్షన్ బి ఇన్సులిన్ లేకపోవడం, ఆప్షన్ సి ఇన్సులిన్ షాక్. ఏది కాదు. ఇన్సులిన్ అధిక ఉత్పత్తి లేదా అధిక స్రావత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుందండి. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇన్సులిన్ షాక్ అంటారు. 22వ ప్రశ్న చూస్తే పోరాట పలాయన హార్మోన్లు అని వీటిని అంటారు. ఎపినెఫ్రిన్ను పోరాట హార్మోన్ అని, నార్ ఎపినెఫ్రిన్లను పలాయన హార్మోన్లని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 23వ ప్రశ్న చూస్తే పురుష లైంగిక హార్మోన్లకు మరొక పేరు? ఆండ్రోజెన్లు, ట్రైకోజెన్లు, పెప్టైడ్ హార్మోన్లు. ఏది కాదు. పురుష లైంగిక హార్మోన్లకు మరొక పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆండ్రోజెన్లు. 24వ ప్రశ్న చూస్తే అస్థి మధ్యలో ఎర్ర రక్త కణ ఉత్పాదన ప్రక్రియను ప్రేరేపించేటువంటి హార్మోన్ ఏది? ఎరిథ్రోపాయిటిన్, పెప్టైడ్ హార్మోన్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. అస్థి మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ప్రక్రియను ప్రేరేపించేటువంటి హార్మోన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి ఎరిథ్రోపోయిటిన్ అండ్ పెప్టైడ్ హార్మోన్ అంటారు. 25వ ప్రశ్న చూస్తే మానవులలో అంతఃస్రావక గ్రంథుల పేర్లు తెలపండి. వెరీ 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 ఇంపార్టెంట్. మానవులలో అంతఃస్రావక గ్రంథుల పేర్లు తెలపండి. ఫస్ట్ వన్ హైపోథలామస్, రెండవది పిట్యూటరీ గ్రంథి, మూడవది పీనియల్ గ్రంథి, నాలుగవది థైరాయిడ్ గ్రంథి, ఐదవది పారాథైరాయిడ్ గ్రంథి, ఆరవది థైమస్ గ్రంథి, ఏడవది ఎడ్రినల్ లేదా అధివృక్క గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి, గుర్తుపెట్టుకోవాలి. 26వ ప్రశ్న చూస్తున్నాం. పిట్యూటరీ గ్రంథిని 2 భాగాలుగా విడదీశారండి. అవి ఏవి? ఒకటి పూర్వ పిట్యూటరీ గ్రంథి అంటారు, రెండవది పర పిట్యూటరీ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 27వ ప్రశ్న చూస్తే పూర్వ పిట్యూటరీ గ్రంథి 6 ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి ఏవి? ఇంపార్టెంట్ అండి. పూర్వ పిట్యూటరీ గ్రంథి 6 ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి ఏవి? ఒకటి పెరుగుదల హార్మోన్, ప్రోలాక్టిన్, థైరాయిడ్ ప్రేరక హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, పుటిక ప్రేరక హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అని చెప్పి ఈ హార్మోన్లన్నింటినీ యొక్క పూర్వ పిట్యూటరీ గ్రంథి 6 ముఖ్యమైనటువంటి పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. 28వ ప్రశ్న చూస్తే పర పిట్యూటరీ గ్రంథి 2 రకాల హార్మోన్లను స్రవిస్తుంది. అవి ఏవి? ఒకటి ఆక్సిటోసిన్ అండి, 2 వాసోప్రెసిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 29వ ప్రశ్న చూస్తున్నాం. పీనియల్ గ్రంథి ఏ హార్మోన్ను స్రవిస్తుంది? మెలటోనిన్, కాల్సిటోనిన్, టెట్రాఐడోథైరోనిన్, పెప్టైడ్ హార్మోన్. పీనియల్ గ్రంథి ఏ హార్మోన్ను స్రవిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెలటోనిన్. 30వ ప్రశ్న చూస్తున్నాం. థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి హార్మోన్లు ఏవి? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి టెట్రాఐడోథైరోనిన్, ఆప్షన్ సి కాల్సిటోనిన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ ప్రశ్న చూస్తే పారాథైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ ఏది? పెప్టైడ్ హార్మోన్, థైమోసిన్ హార్మోన్, గ్లూకగాన్. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెప్టైడ్ హార్మోన్. 32వ ప్రశ్న చూస్తే థైమస్ గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ ఏది? పెప్టైడ్ హార్మోన్, థైమోసిన్ హార్మోన్, గ్లూకగాన్. ఏది కాదు. థైమస్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థైమోసిన్ హార్మోన్. 33వ ప్రశ్న చూస్తున్నాం. ఎడ్రినల్ లేదా అధివృక్క గ్రంథిలో 2 కణజాలాలు ఉంటాయండి. అవి ఏవి? అవి ఒకటి పరిధీయ కణజాలాన్ని అధివృక్క వల్కలం అని అంటారు. 2 లోపలి కణజాలాన్ని అధివృక్క దవ్వ అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 34వ ప్రశ్న చూస్తున్నాం. అధివృక్క వల్కలం ఏ హార్మోన్లను స్రవిస్తుంది? ఆప్షన్ ఏ గ్లూకోకార్టికాయిడ్లు, ఆప్షన్ బి మినరలోకార్టికాయిడ్లు, ఆప్షన్ సి ఆండ్రోజెన్స్ మరియు ఈస్ట్రోజెన్స్, ఆప్షన్ డి పైవన్నీ. అధివృక్క వల్కలం ఏ హార్మోన్లను స్రవిస్తుంది? ఆన్సర్ ఇది ఆప్షన్ డి పైవన్నీ అండి. 35వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. అధివృక్క దవ్వ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్లు ఏవి? ఆప్షన్ ఏ ఎపినెఫ్రిన్, ఆప్షన్ బి నార్ ఎపినెఫ్రిన్, ఆప్షన్ సి గ్లూకగాన్, ఆప్షన్ డి ఏ కామా బి. అధివృక్క దవ్వ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ కామా బి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్లు ఏవి? ఆప్షన్ ఏ గ్లూకగాన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ కామా బి. 37వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ముష్కాలు స్రవించే హార్మోన్లు ఏవి? ఆండ్రోజెన్లు, టెస్టోస్టిరాన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ముష్కాలు స్రవించే హార్మోన్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 38వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏవి? ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఏ కామా బి ఏది కాదు. స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 39వ ప్రశ్న చూస్తున్నాం. హైపోథెలామస్ నాడీ అంతఃస్రావక వ్యవస్థలను అనుసంధానం ఏ విధంగా చేస్తుంది? ఆప్షన్ ఏ పూర్వ మెదడులోని ద్వారగోర్ధపు ఆధార భాగం, ఆప్షన్ బి ద్వారగోర్ధపు ఆధార భాగం కింది వైపు పిట్యూటరీ గ్రంథి అతికి ఉంటుంది, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హైపోథెలామస్లో అనేక నాడీ స్రావక కణాల సముదాయాలు ఉంటాయండి. వీటిని కేంద్రకాలు అంటారు. ఇవి ఈ 2 రకాల న్యూరో హార్మోన్లను స్రవిస్తాయి. అవి ఏవి? ఆప్షన్ ఏ విడుదల హార్మోన్లు, ఆప్షన్ బి నిరోధక హార్మోన్లు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. హైపోథలామస్లో అనేక నాడీ స్రావక కణాల సముదాయాలు ఉంటాయి. వీటిని కేంద్రకాలు అంటారు. ఇవి 2 రకాల న్యూరో హార్మోన్లను స్రవిస్తాయి. అవి ఏవి అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 41వ ప్రశ్న చూస్తున్నాం. విడుదల హార్మోన్లు పిట్యూటరీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. వీటికి ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ థైరోట్రోపిన్ విడుదల హార్మోన్లు, ఆప్షన్ బి పెరుగుదల విడుదల హార్మోన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. విడుదల హార్మోన్లు పిట్యూటరీ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. వీటికి ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఇది పూర్వ పిట్యూటరీని ప్రేరేపించి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఈ హార్మోన్ పేరేమిటి? ఆప్షన్ ఏ థైరోట్రోపిన్ విడుదల హార్మోన్లు, ఆప్షన్ బి పెరుగుదల విడుదల హార్మోన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 43వ ప్రశ్న చూస్తున్నాం. ఇది పిట్యూటరీని ప్రేరేపించి పెరుగుదల హార్మోన్ విడుదలను గావిస్తుంది. థైరోట్రోపిన్ విడుదల హార్మోన్లు, ఆప్షన్ బి పెరుగుదల విడుదల హార్మోన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఇది పిట్యూటరీని ప్రేరేపించి పెరుగుదల హార్మోన్ విడుదలను గావిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెరుగుదల విడుదల హార్మోన్. 44వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నిరోధక హార్మోన్లు పిట్యూటరీ హార్మోన్ల విడుదలను నిరోధిస్తాయి. వీటికి ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ పెరుగుదల హార్మోన్ నిరోధక హార్మోన్, ఆప్షన్ బి ప్రొలాక్టిన్ విడుదల నిరోధక హార్మోన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 45వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పిట్యూటరీ లేదా పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని అంటారు.
పిట్యూటరీ గ్రంథిని పూర్వ పిట్యూటరీ మరియు పర పిట్యూటరీగా విభజించవచ్చు. పూర్వ పిట్యూటరీ 6 ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి ఏవి? ఆప్షన్ ఏ పెరుగుదల హార్మోన్ ప్రొలాక్టిన్ హార్మోన్, ఆప్షన్ బి థైరాయిడ్ ప్రేరక హార్మోన్, ఆప్షన్ సి ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఆప్షన్ డి పుటిక ప్రేరక హార్మోన్ లేదా ల్యూటినైజింగ్ హార్మోన్. పైవన్నీ అండి గుర్తుపెట్టుకోవాలి. పూర్వ పిట్యూటరీ 6 ముఖ్య పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి వరుసగా పెరుగుదల హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ ప్రేరక హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, పుటిక ప్రేరక హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. 46వ ప్రశ్న చూస్తున్నాం. ఈ హార్మోన్ కాలేయ కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేస్తుంది. ఇవి అస్థి కణాల విభజనను ప్రేరేపించి ఎముకలు పొడగయ్యేటట్లు చేస్తాయి, తద్వారా దేహ పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ హార్మోన్ పేరేమిటి? పెరుగుదల హార్మోనా, ప్రొలాక్టిన్ హార్మోనా, థైరాయిడ్ ప్రేరక హార్మోనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరుగుదల హార్మోన్. 47వ ప్రశ్న చూస్తే ఈ హార్మోన్ స్త్రీలలో క్షీరగ్రంథుల పెరుగుదలకు, క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది. ఈ హార్మోన్ పేరేమిటి? పెరుగుదల హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ ప్రేరక హార్మోన్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రొలాక్టిన్ హార్మోన్. 48వ ప్రశ్న చూస్తున్నాం. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు విడుదలకు తోడ్పడుతుంది. ఈ హార్మోన్ పేరేమిటి? పెరుగుదల హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ ప్రేరక హార్మోన్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థైరాయిడ్ ప్రేరక హార్మోన్. 49వ ప్రశ్న చూస్తున్నాం. ఈ హార్మోన్ అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్లు అనే స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు, వాటి విడుదలకు తోడ్పడుతుంది. ఈ హార్మోన్ పేరేమిటి? ఆప్షన్ ఏ పుటిక ప్రేరక హార్మోన్, ఆప్షన్ బి ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఆప్షన్ సి ల్యూటినైజింగ్ హార్మోన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఈ హార్మోన్స్ స్త్రీలలో స్త్రీ బీజకోశ పుటికల పెరుగుదల అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. అలాగే పురుషులలో ఇది ఆండ్రోజన్లతో కలిసి శుక్ర జననాన్ని నియంత్రిస్తుంది. పుటిక ప్రేరక హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పుటిక ప్రేరక హార్మోన్. 51వ ప్రశ్న చూస్తున్నాం. ఈ హార్మోన్ పురుషులలో ముష్కాలలో ఉండే లీడిగ్ కణాలను ప్రేరేపించి ఆండ్రోజన్ అనే పురుష హార్మోన్ల విడుదలకు దోహదం చేస్తుంది. అలాగే స్త్రీలలో స్త్రీ బీజ కోశాలను ప్రేరేపించి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పుటిక ప్రేరక హార్మోన్, ఆప్షన్ బి ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఆప్షన్ సి ల్యూటినైజింగ్ హార్మోన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ల్యూటినైజింగ్ హార్మోన్. 52వ ప్రశ్న చూస్తే పర పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఏవి? ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. పర పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 53వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. శిశువులలో పిట్యూటరీ గ్రంథి నుంచి పెరుగుదల హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు పెరుగుదల నిలిచిపోయి దీనికి దారితీస్తుంది. పిట్యూటరీ నిరోధకం, పిట్యూటరీ కుజ్జులు, థైరాయిడ్ హార్మోన్? ఏది కాదు. శిశువులలో పిట్యూటరీ గ్రంథి నుంచి పెరుగుదల హార్మోన్ తక్కువ ఉత్పత్తి అయినప్పుడు పెరుగుదల నిలిచిపోయి దీనికి దారితీస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పిట్యూటరీ కుజ్జులు. 54వ ప్రశ్న చూస్తున్నాం. గర్భం దాల్చిన స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు గర్భస్థ శిశువులో భౌతికంగా, మానసికంగా అభివృద్ధి లోపించి దీనికి దారితీస్తుంది. పిట్యూటరీ నిరోధకమా, పిట్యూటరీ కుజ్జుల, థైరాయిడ్ మరుగుజ్జుల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థైరాయిడ్ మరుగుజ్జులు. 55వ ప్రశ్న చూస్తున్నాం. ఆహారంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని ఏమంటారు? హైపోథైరాయిడిజమా, సరళ గాయిటరా? ఆప్షన్ సి ఏ కామా బీనా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి హైపోథైరాయిడిజం లేదా సరళ గాయిటర్ వ్యాధి అని అంటారు.
56వ ప్రశ్న చూస్తే గర్భం దాల్చినటువంటి స్త్రీలలో సరళ గాయిటర్ హైపోథైరాయిడిజం వ్యాధి స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువులో అభివృద్ధి లోపించి క్రెటినిజం అనేటువంటి అపస్థితి ఏర్పడుతుంది. ఏ అపస్థితి అండి? క్రెటినిజం. గుర్తుపెట్టుకోవాలి. క్రెటినిజం అనేటువంటి అపస్థితి ఏర్పడుతుంది. దీనివలన ఎటువంటి లోపాలు కలుగుతాయో తెలపండి. ఆప్షన్ ఏ పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి నిష్పత్తి, అసాధారణ చర్మం, చెవిటి మూగత్వం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పైవన్నీ అండి. 57వ ప్రశ్న చూస్తే ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజం వల్ల ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ ఋతుచక్ర క్రమం తప్పుతుంది. ఆప్షన్ బి ప్రౌఢ మానవులలో మిక్సిడెమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 58వ ప్రశ్న చూస్తున్నాం. థైరాయిడ్ గ్రంథి అతి క్రియాశీలత వల్ల కానీ, క్యాన్సర్ వల్ల కానీ, గ్రంథిలో కణుతులు ఏర్పడడం వల్ల కానీ థైరాక్సిన్ హార్మోన్ అధిక ఉత్పత్తి జరుగుతుంది. ఈ లక్షణాన్ని ఏమంటారు? హైపర్ థైరాయిడిజమా, హైపోథైరాయిడిజమా, థైరాయిడిజమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైపర్ థైరాయిడిజం. 59వ ప్రశ్న చూస్తున్నాం. ఈ వ్యాధి స్థితిలో జీవక్రియ రేటు పెరిగి కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండే స్థితిని ఏమంటారు? హైపర్ థైరాయిడిజం, ఎగ్జాఫ్థాల్మిక్ గైటర్, థైరాయిడిజం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎగ్జాఫ్థాల్మిక్ గైటర్. 60వ ప్రశ్న చూస్తున్నాం. ఈ వ్యాధి స్థితిలో జీవక్రియ రేటు పెరుగుదలతో పాటు హృదయ స్పందన రేటు పెరగడం, నరాల బలహీనత, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి పేరు ఏమిటి? హైపర్ థైరాయిడిజం, ఎగ్జాఫ్థాల్మిక్ గైటర్, థైరాయిడిజం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హైపర్ థైరాయిడిజం. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అడ్రినల్ వల్కలం స్రవించేటువంటి గ్లూకోకార్డికాయిడ్ల అల్ప ఉత్పత్తి వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధిగ్రస్తులలో చర్మంపై కంచువర్ణ మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి పేరేమిటి? అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమా, హైపర్ గ్లైసీమియానా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అడిసన్స్ వ్యాధి అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 62వ ప్రశ్న గమనిస్తున్నాం. ఈ వ్యాధి సోకితే బరువు కోల్పోవడం, కండరాల బలహీనత, కండరాల అలసట, రక్తపీడనం తగ్గిపోవడం మొదలైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఒత్తిడికి ప్రతిస్పందించలేడు. ఈ వ్యాధి పేరేమిటి? అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమా, హైపర్ గ్లైసీమియానా, ఏది కాదు. ఆప్షన్ ఏ అడిసన్స్ వ్యాధి. 63వ ప్రశ్న చూస్తే అడ్రినల్ వల్కలం స్రవించేటువంటి కార్టిసాల్ లేదా ఇతర గ్లూకోకార్టికాయిడ్ల అధిక ఉత్పత్తి వల్ల ఈ అపస్థితి కలుగుతుంది. అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమా, హైపర్ గ్లైసీమియానా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుషింగ్స్ సిండ్రోమ్. 64వ ప్రశ్న చూస్తే ఈ వ్యాధి వలన కండర ప్రోటీన్ల విచ్చిత్తి జరిగే కండరాలు బలహీనపడి ముఖం, అంగాలు, వీపు ప్రాంతాలలో కొవ్వు నిక్షేపం పెరిగి ఫలితంగా అధిక శరీర బరువు పొందుతారు. ఈ వ్యాధి పేరేమిటి? అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్, హైపర్ గ్లైసీమియా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుషింగ్స్ సిండ్రోమ్. 65వ ప్రశ్న చూస్తే క్లోమ గ్రంథి స్రవించే ఇన్సులిన్ అల్ప ఉత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఈ వ్యాధి పేరేమిటి? అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్, హైపర్ గ్లైసీమియా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైపర్ గ్లైసీమియా. 66వ ప్రశ్న చూస్తున్నాం. ఈ వ్యాధి అపస్థితి ఎక్కువ కాలం కొనసాగితే డయాబెటస్ మిల్లిటస్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధి పేరేమిటి? అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్, హైపర్ గ్లైసీమియా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైపర్ గ్లైసీమియా అంటారు. 67వ ప్రశ్న చూస్తున్నాం. మానవుని వివిధ దశలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి మార్పులకు అవసరమయ్యేటువంటి హార్మోన్లను ఏమని పిలుస్తారు? లైంగిక హార్మోన్ల, ద్వితీయ హార్మోన్ల, పురుష లైంగిక హార్మోన్ల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లైంగిక హార్మోన్లు అంటారు. 68వ ప్రశ్న చూస్తున్నాం. థైరాయిడ్స్ హార్మోన్ సంశ్లేషణకు ఏది అవసరం? థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు ఏది అవసరం? రాగి, జింకు, అయోడిన్, సల్ఫర్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అయోడిన్. 69వ ప్రశ్న చూస్తే మానవ శరీరంలో పారాథార్మోన్ యొక్క చర్య రక్తంలో సోడియం స్థాయిని తగ్గిస్తుందా, రక్తంలో సోడియం స్థాయిని పెంచుతుందా, రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది, రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది? మానవ శరీరంలో పారాథార్మోన్ యొక్క చర్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. 70వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కొవ్వులో కరిగే హార్మోన్ ఏది? అమినో హార్మోన్, పెప్టైడ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ప్రోటీన్ హార్మోన్. కొవ్వులో కరిగే హార్మోన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమైనో హార్మోన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సిలబస్లో ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించి జంతు శాస్త్రం జువాలజీ సెకండ్ ఇయర్కు సంబంధించిన యూనిట్ 4 మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం 4 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 4కు సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.